హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వచ్చే నెల నుంచి పెన్షన్ అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులైతే పంపిణీ చేయడం జరుగుతుందనమాట. అయితే వీళ్ళు పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఇంతకుముందు వాళ్ళు మనకి ఎటువంటి స్లిప్‌లు ఇచ్చేవాళ్ళు కాదనమాట. అయితే ఇప్పుడు పెన్షన్ పంపిణీ చేసినప్పుడు వాళ్ళైతే 2 రకాల స్లిప్‌లయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ 2 రకాల స్లిప్పులు ఎందుకిస్తారు? సో, ఆ 2 రకాల స్లిప్పులతో మనం ఏం చేయాలి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేమిటంటే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సచివాలయంలో ఫైల్ చేసుకోవడానికి ఒక రిసిప్ట్, అలాగే పింఛన్దారునికి అందించడానికి మరో రిసిప్ట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 2 రకాల స్లిప్‌లు ఇవ్వడం జరుగుతుంది. రెండిటి మీద పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే సంతకం చేయవలసి ఉంటుందన్నమాట. అయితే దాంట్లో సగం పార్ట్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు పెన్షన్దారునికి అందించే స్లిప్ ఉంటుంది కదా, అది మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. రెండో స్లిప్ వచ్చేసేసి వాళ్ళ సచివాలయంలో మనం పెన్షన్ తీసుకున్నట్లుగా ఆ స్లిప్‌నైతే ఫైల్ చేయడం జరుగుతుందనమాట. ఇలా మనకు 2 రకాల స్లిప్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా చెప్పాలంటే పెన్షన్ నగదు రసీదని అంటారనమాట. ఇందులో పెన్షన్‌దారుని యొక్క సంతకం, వేలిముద్ర తీసుకొని పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది దీన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందనమాట. అంటే సచివాలయానికి సంబంధించిన పెన్షన్ స్లిప్‌లయితే వాళ్ళైతే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత దాన్ని డబ్ల్యూఈఏ అనమాట. అంటే వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళకైతే సబ్మిట్ చేయడం జరుగుతుందనమాట. ఇక పెన్షన్ పంపిణీ ధ్రువపత్రం అనమాట. ఇది రెండో స్లిప్పు. ఆ స్లిప్పులో చెల్లించిన వారి సంతకం దగ్గర పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగి సంతకం కూడా ఉంటుందన్నమాట. సో, ఈ ధ్రువపత్రాన్ని పెన్షన్దారునికి అందించడం జరుగుతుందన్నమాట. రెండో స్లిప్ అనమాట. సో, ఈ విధంగానైతే మనకు 2 స్లిప్‌లను ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలాగ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థాంక్ యూ ఫ్రెండ్.